హాయ్, నా పేరు మంజు. రొయ్యల ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దామండి. రొయ్యల ఆవకాయకి కావాల్సిన పదార్థములు: 1/2 కేజీ చిన్న రొయ్యలు, 2 వెల్లుల్లిపాయల పేస్టు, చిటికెడు నిమ్మప్పు, ఉప్పు రుచికి సరిపడంత, 1/2 కేజీ వేరుశనగ నూనె, 2 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోవాలి, కారం కొద్దిగా, జాజికాయ, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి ఇవన్నీ కలిపి పొడి కొట్టుకోవాలండి. కావలసిన పదార్థాలు చూసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. నూనె వేడెక్కింది, ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. కొంచెం ఎర్రగా వేగాలండి రొయ్యలు. రొయ్యలు వేగిపోయినాయండి, బౌల్లోకి తీసేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి. వెల్లుల్లిపాయ వేగిపోయిందండి, గ్యాస్ కట్టేసుకున్నాను. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. నూనె వేడికి ధనియాల పొడి వేగిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ కట్టేసుకున్నాక ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు చల్లారనిద్దామండి దీన్ని. కొద్దిగా చల్లారిందండి, ఇప్పుడు రొయ్యలు ఇందులో వేసేసుకుందాం. పసుపు చిటికెడు, కారం ఒక 5 స్పూన్లు వేసుకుందాం అండి. ఉప్పు 2.5 స్పూన్స్ వేసుకుందాం అండి. దీన్ని బాగా కలుపుకుందాం. ఒక 1/2 స్పూన్ మసాలా పౌడర్ వేసుకుందాం అండి. ఇది బాగా చల్లారిందండి, చల్లారాక నిమ్మరసం వేసుకుందాం అండి. చిటికెడు నిమ్మప్పు వేసుకుందాం అండి. మసాలా అంతా బాగా పట్టేలాగా రొయ్యలకి బాగా కలుపుకోవాలండి. రొయ్యల ఆవకాయ రెడీ అయిపోయింది, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.